వనపర్తిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ శివసేనారెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఇందిరం మహిళా పత్రాలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ కార్యక్రమాలు చేపట్టామని డాక్టర్ చిన్నారెడ్డి తెలిపారు. అలాగే ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దానిలో పాలమూరు బిడ్డ, వనపర్తిలో చదువుకున్న బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల పాలనలో 99 రోజుల ప్రణాళిక పెట్టి 9 అంశాలు తీసుకొని ఒక్కొక్క వారం ఒక అంశం పెట్టి దాంట్లో ఫస్ట్ అధికారులు మన ఆఫీస్ నుంచి ఆ ఫైల్స్ క్లీన్ చేసేదానికి మీద 9 అంశాలు పెట్టుకొని ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కసారి మీటింగ్ పెట్టుకొని మొత్తం పెండింగ్ ఇష్యూస్ కంప్లీట్ చేసుకొని ఈ అభివృద్ధి మీద ఈ 2 ఏళ్లలో మనకు చెప్పినవేంది, చేసినవేంది, చేయబోయేది ఏంటని ఒక్కసారి రివ్యూ చేసుకొని అవన్నీ ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వనపర్తి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం దానిలో పాలమూరు బిడ్డ, వనపర్తిలో చదువుకున్న బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల పాలనలో 99 రోజుల ప్రణాళిక పెట్టి 9 అంశాలు తీసుకొని ఒక్కొక్క వారం ఒక అంశం పెట్టి దాంట్లో ఫస్ట్ అధికారులు మన ఆఫీస్ నుంచి ఆ ఫైల్స్ క్లీన్ చేసేదానికి మీద 9 అంశాలు పెట్టుకొని ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కసారి మీటింగ్ పెట్టుకొని మొత్తం పెండింగ్ ఇష్యూస్ కంప్లీట్ చేసుకొని ఈ అభివృద్ధి మీద ఈ 2 ఏళ్లలో మనకు చెప్పినవేంది, చేసినవేంది, చేయబోయేది ఏంటని ఒక్కసారి రివ్యూ చేసుకొని అవన్నీ ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వనపర్తి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం దానిలో పాలమూరు బిడ్డ, వనపర్తిలో చదువుకున్న బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల పాలనలో 99 రోజుల ప్రణాళిక పెట్టి 9 అంశాలు తీసుకొని ఒక్కొక్క వారం ఒక అంశం పెట్టి దాంట్లో ఫస్ట్ అధికారులు మన ఆఫీస్ నుంచి ఆ ఫైల్స్ క్లీన్ చేసేదానికి